మీ యూట్యూబ్ ఛానల్ని ఫాస్ట్గా గ్రో చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేయండి. ఫాస్ట్గా మీ ఛానల్ అనేది గ్రో అవుతుంది. ఎందుకంటే షార్ట్ వీడియోస్ చేయడం వల్ల రీచ్ అనేది ఎక్కువగా వస్తుంది, ఇంప్రెషన్స్ ఎక్కువ వస్తాయి, వ్యూస్ ఎక్కువ పెరుగుతాయి, సబ్స్క్రైబ్స్ కూడా ఫాస్ట్గా వస్తారు, వైరల్ కూడా అవుతుంది. కానీ చాలా మంది కామెంట్ చేసే విషయం ఏంటంటే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాము కానీ మాకు వ్యూస్ అయితే రావడం లేదు అని చాలా మంది అయితే కామెంట్స్ ఇస్తున్నారు. అండ్ ఇంకా కొంతమంది అయితే వీడియోస్ చేసినాక 500-700 వ్యూస్ వస్తున్నాయి, ఆ తర్వాత ఆగిపోతున్నాయి, ఇంకా వాటికి వ్యూస్ అనేది పెరగడం లేదు అనేసి చాలా మంది అయితే కామెంట్స్ చేస్తున్నారు. సో దీనికి రీజన్ ఏంటి అంటే మనం ఏదైతే అప్లోడ్ చేస్తాం కదా, సో ఆ పద్ధతి, అప్లోడ్ చేసే పద్ధతి అనేది మనం కరెక్ట్ గా చేయాలి. నేను ఈ వీడియోలో మీకు షార్ట్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, ప్రాపర్ గా ఎలా అప్లోడ్ చేయాలి, 100% మీకు వైరల్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సో గైస్ ఇంకెందుకు లేట్, మరి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్ ఇంకా లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేద్దాం. యూట్యూబ్ షార్ట్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, ఈ షార్ట్ వీడియోస్ అనేది ఎలా అప్లోడ్ చేయాలో తెలిస్తే కనుక మీ ఛానల్ని ఫాస్ట్గా గ్రో చేసుకోవచ్చు. ఓకేనా? సో గైస్ యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలో ఒక మంచి వే, ఒక కరెక్ట్ పద్ధతి అనేది చెప్తాను. ఓకేనా? సో ఫాలో అవ్వండి గైస్. ఓకేనా? సో 100% అయితే పక్కా మీ ఛానల్ అయితే గ్రో అవుతుంది గైస్. ఓకేనా? సో చాలామంది ఏం చేస్తారు అంటే యూట్యూబ్లోకి వెళ్ళి అండ్ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తారు, అండ్ ఇంకా వైట్ స్టూడియోలోకి వెళ్ళి కూడా షార్ట్ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే సాంగ్స్ పెట్టకుండా అండ్ ట్రెండింగ్ సాంగ్స్ అనేవి ఉంటాయి కదా గైస్, ఆ ట్రెండింగ్ సాంగ్స్ అనేది మనం యూస్ చేయాలి. ఓకేనా? సో ఆ ట్రెండింగ్ సాంగ్స్ అనేది మనం యూస్ చేయకుంటే మనకు అనేది రీల్స్ వైరల్ అనేది కావు, షార్ట్ వీడియోస్ వైరల్ అనేది కావు. సో గైస్ ఎలా యూస్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలో చెప్తా. సో చూడండి. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోవాలి. సో నేనైతే గూగుల్ నుంచి అయితే వెళ్తున్నాను. సో గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ సెర్చ్ చేయాలి. ఏమని సెర్చ్ చేయాలంటే యూట్యూబ్ చార్ట్స్ అని మీరు సెర్చ్ చేయాలి. ఓకే? సో ఇలా సెర్చ్ చేసిన వెంటనే చూడండి యూట్యూబ్ మ్యూజిక్ చార్ట్స్ అనేది వస్తుందా, సో దీనిపైన క్లిక్ చేయాలి. ఓకే? సో దీనిపైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఎలా అయితే ఓపెన్ అవుతుంది, అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇలా అయితే ఓపెన్ అయింది కదా. సో అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ ఇక్కడ లొకేషన్ కనిపిస్తుందా, సో ఈ లొకేషన్ అనే ప్లేస్లో మనకు ఇండియా అని కనిపించాలి గైస్. సో ఇక్కడ కనిపిస్తుందా, ఇండియా అని కనిపించాలి. ఓకే? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షార్ట్స్ సాంగ్స్ అని కనిపిస్తుందా, సో దీనిపైన మనం ట్యాప్ చేయాలి. ఓకే? సో దీనిపైన ట్యాప్ చేసిన వెంటనే చూడండి మనకు ఈ విధంగా అయితే సాంగ్స్ అనేది వస్తాయి. ఓకే? సో చూడండి గైస్, ఈ సాంగ్స్ ఏంటి అంటే ఇవన్నీ ట్రెండింగ్ ఉన్న సాంగ్స్. ఓకేనా? సో ఈ ట్రెండింగ్ సాంగ్స్ని ఎలా యూజ్ చేసి మనం రీల్స్ చేయాలో కూడా చెప్తా, షార్ట్ వీడియోస్ కూడా చెప్తా. ఓకే? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి ఈ మనకు అరబిక్లో ఒక సాంగ్ అయితే వచ్చింది కదా, సో అక్సైక్ అన్నది. సో ఈ సాంగ్ అయితే చాలా అంటే చాలా వైరల్ అవుతుంది కదా. సో ఈ సాంగ్స్ పైన మనం షార్ట్ వీడియోస్ కనుక చేసి అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా మీ వీడియోస్, షార్ట్ వీడియోస్ అనేది మిలియన్స్లో వెళ్తాయి. ఓకే? సో దీన్ని మనం ఎలా యూజ్ చేయాలంటే ఫర్ సపోజ్గా సింపుల్గా చూడండి ఇక్కడ సాంగ్ అయితే కనిపిస్తుందా, సో దీనిపైన అయితే ట్యాప్ చేయాలి. ఓకే? సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి అండ్ షేర్ ప్రమో కార్డ్ అని ఉంది అండ్ వ్యూ ఆల్ షార్ట్స్ అని ఉంది. సో వ్యూ ఆల్ షార్ట్ పైన మనం క్లిక్ చేయాలి. ఓకే? సో ఇలా క్లిక్ చేసిన వెంటనే మీకు డైరెక్ట్గా మీ యూట్యూబ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే? సో యూట్యూబ్ అనేది ఓపెన్ అయిన తర్వాత అండ్ ఇక్కడ చూడండి యూస్ దిస్ సౌండ్ అని కనిపిస్తుందా, సో దీనిపైన అయితే మనం ట్యాప్ చేయాలి. ఓకే? సో చూడండి గైస్ దీనిపైన ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి యాడ్ అని ఉందా, సో యాడ్ పైన క్లిక్ చేయాలి. సో యాడ్ పైన క్లిక్ చేసిన వెంటనే మీరు ఏదైతే షార్ట్ని అప్లోడ్ చేయాలనుకుంటున్నారో సో ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేయాలి. ఓకే? సో చూడండి నేను సింపుల్గా ఈ వీడియోని అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే? సో ఇప్పుడు నేను సెలెక్ట్ అయితే చేసుకున్నాను అండ్ డన్ చేశాను. సో ప్రాసెసింగ్ అయితే అవుతుంది. సో చూడండి గైస్ ఇలా అయితే వస్తుంది కదా, అండ్ ఇక్కడ చూడండి నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఓకే? సో నెక్స్ట్ పైన క్లిక్ చేసి సో ఇలా లోడింగ్ అయితే అవుతుంది కదా. సో మీరు ఏమైనా క్యాప్షన్స్ అంటే ఒక క్యాప్షన్స్ అనేది రాయాలి కదా, మీ వీడియో అనేది షార్ట్ వీడియో దేని గురించి మీరు వీడియో అనేది చెప్పారు అనేసి ఒక క్యాప్షన్స్ అనేది రాయాలి. ఓకే? సో ఈ వీడియో అనేది యూట్యూబ్ అప్లోడ్ చేయడం ఎలా అనేసి నేను పెడతాను. ఓకే?
చూడండి, నేను హౌ టు అప్లోడ్ షార్ట్ వీడియోస్ అని ఇక్కడ క్యాప్షన్స్ అయితే ఇస్తాను. చూడండి, హౌ టు అప్లోడ్ షార్ట్ వీడియోస్ ఓకే. సో ఇలా పెట్టిన తర్వాత అండ్ ఇక్కడ చూడండి, అండ్ మనకు హ్యాష్ ట్యాగ్స్ అనేసి ఇవ్వాలి. ఓకే, సో చూడండి, హ్యాష్ ట్యాగ్ ఇచ్చి మనం ఛానల్ నేమ్ కూడా పెట్టుకోవచ్చు అండ్ హ్యాష్ ట్యాగ్స్ యూట్యూబ్ అని సో ఇలాంటివి పెట్టుకోవాలి. ఓకే, సో ఇలా పెట్టుకుంటేనే మన ఛానల్ అనేది సెర్చింగ్లో వస్తుంది అండ్ ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు కూడా మనకు మన వీడియో అనేది వాళ్ళకి షో అవుతుంది. ఓకే, సో చూడండి, యూట్యూబ్ షార్ట్ వీడియోస్. సో చూడండి, అండ్ ఇంకా నెక్స్ట్ అప్లోడ్. చూడండి, అప్లోడ్ షార్ట్స్. సో చూడండి, ఇలా అయితే మనం క్యాప్షన్స్ అయితే ఇవ్వాలి అండ్ హ్యాష్ ట్యాగ్స్ కూడా ఇవ్వాలి. ఓకే, సో నెక్స్ట్ మనం ఇక్కడ చూడండి అన్లిస్టెడ్ ఉందా, సో అన్లిస్టెడ్ పైనే ఉండాలి అండ్ మీరు పబ్లిక్ అయితే ఇప్పుడే చేయకూడదు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి సో చూడండి గైస్, ఇక్కడ రిలేటెడ్ వీడియో అని కనిపిస్తుందా. సో ఈ రిలేటెడ్ వీడియో అంటే ఏంటంటే, సో మీరు ఏదైతే మీ లాంగ్ వీడియో ఉంటుందా, సో ఆ లాంగ్ వీడియోని మీరు ఇక్కడ మీ డిస్క్రిప్షన్ కింద మీరు కనిపించాలి అనుకుంటే అక్కడ మీరు పెట్టచ్చు. ఓకేనా, సో ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే మీకు ఏ వీడియోస్ లాంగ్ వీడియోస్ అనేది కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో ఈ రిలేటెడ్ వీడియో పైన ట్యాప్ చేసి ఆ వీడియోని ట్యాప్ చేస్తే చాలు మీకు ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ దీన్ని అప్లోడ్ అనేది చేయాలి. ఓకే, సో చూడండి గైస్, ఇలా అయితే అప్లోడ్ అయితే అవుతుంది. ఓకేనా, 51. సో చూడండి గైస్, నా వీడియో అనేది అప్లోడ్ అయితే అయిపోయింది గైస్. సో చూడండి, ఇక్కడ నో వ్యూస్ అని కనిపిస్తుందా. సో ఇప్పుడే అప్లోడ్ చేశాను కదా, సో అందుకని ఇలా చూపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్గా ఇక్కడ స్కిప్ చేసేసి మనం వైటీ స్టూడియోలోకి అయితే వెళ్ళాలి. ఓకే, సో వైటీ స్టూడియోలోకి వెళ్ళిన తర్వాత అండ్ ఇక్కడ చూడండి మన ఛానల్ అయితే వస్తుంది కదా. సో ఇక్కడ చూడండి కంటెంట్ పైన మనం క్లిక్ చేసి సో చూడండి హౌ టు అప్లోడ్ షార్ట్ వీడియోస్ అనేది మన ఫస్ట్ ఉందా. సో దీనిపైన ట్యాప్ చేయాలి. ఓకే, సో దీనిపైన ట్యాప్ చేసిన వెంటనే సో ఇక్కడ చూడొచ్చు మీకు పెన్సిల్ ఐకాన్ అనేది వస్తుంది. ఓకే, సో ఈ పెన్సిల్ ఐకాన్ పైన క్లిక్ చేయాలి. సో పెన్సిల్ ఐకాన్ పైన క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి యాడ్ డిస్క్రిప్షన్ అని కనిపిస్తుందా. సో దీన్ని అయితే మనం ట్యాప్ చేయాలి. ఓకేనా, సో దానికి ముందు సో చూడండి, సో దీన్ని అయితే మనం కాపీ చేసుకోవాలి. ఓకే, సో దీన్ని కాపీ చేసుకొని సో ఈ డిస్క్రిప్షన్లో పెట్టేయాలి. ఓకే, సో చూడండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఏం చేయాలంటే సో చూడండి గైస్, సో మీకు ఏదైనా మీ ఇన్స్టాగ్రామ్ కానీ అండ్ ఇంకోటి యూట్యూబ్ కానీ అండ్ మీరు ఏవైనా ట్యాగ్స్ చేయాలనుకుంటే ప్రొడక్ట్స్ కానీ సో ఇవన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకేనా, సో లింక్స్ కానీ అన్నీ ఇక్కడ పెట్టుకోవచ్చు డిస్క్రిప్షన్లో. అండ్ తర్వాత పెట్టిన తర్వాత సో స్కిప్ చేసి అండ్ ఇక్కడ చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి సో రిలేటివ్ వీడియోస్ అయితే పెట్టుకున్నారు కదా. అండ్ ఇక్కడ లాస్ట్కి వచ్చేసి చూడండి ట్యాగ్ షార్ట్స్ రిమిక్స్ అని కనిపిస్తుందా. సో అంటే మీ షార్ట్ని ఎవరైనా రిమిక్స్ చేయాలా అని ఇక్కడ చెప్తుంది. అంటే మీరు ఒకవేళ రిమిక్స్ చేయాలనుకుంటే ఎవరైనా మీ షార్ట్ వీడియోస్ని ఎవరైనా రిమిక్స్ చేస్తే మీకు కూడా వ్యూస్ అనేది వస్తాయి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలంటే సో చూడండి దీనిపైన ట్యాగ్స్ షార్ట్స్ రిమిక్స్ అనే కేటగిరీ అని కనిపిస్తాం. దీనిపైన క్లిక్ చేయాలి. సో దీనిపైన క్లిక్ చేసిన వెంటనే సో చూడండి యాడ్ ట్యాగ్స్ అని కనిపిస్తుంది. సో దీనిపైన క్లిక్ చేసి సో ట్యాగ్స్ అనేది ఇవ్వాలి. ఓకేనా, ట్యాగ్స్ ఎలా ఇస్తారు చూడండి, ఇలా మనం రాసిన వెంటనే చాలా టైం అనేది పడుతుంది కదా. ఓకే, సో ఇలా చాలా టైం పట్టకుండా అండ్ సింపుల్గా అండ్ ఒక 1 minute మనమైతే ట్యాగ్స్ అనేది అన్నీ జనరేట్ చేసి పెట్టచ్చు. ఓకే, సో అదేలాగంటే సో చూడండి సింపుల్గా మనం గూగుల్లో అయితే వెళ్ళాలి. ఓకే, సో గూగుల్లో వెళ్ళి మనం అన్నీ క్లియర్ చేసిన తర్వాత సో ర్యాపిడ్ ట్యాగ్స్ అని మీరు సెర్చ్ చేయాలి. ఓకే, ర్యాపిడ్ ట్యాగ్స్. సో చూడండి అండ్ ఫస్ట్ వెబ్సైట్ అండ్ ఇక్కడ చూడండి యూస్ ట్యాగ్ జనరేటర్ అని కనిపిస్తాను. దీనిపైన క్లిక్ చేసి సో ఇలా మనకైతే వస్తుంది. సో ఇక్కడ చూడండి లిటిల్ కీబోర్డ్స్ అని ఉందా. సో మీ టైటిల్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఓకే, సో చూడండి నా టైటిల్ అనేది ఇక్కడ ఇచ్చాను,
హౌ టు అప్లోడ్ షార్ట్ వీడియోస్ అని పెట్టాను. సింపుల్గా చూడండి, సెర్చ్ చేయాలి. ఓకే, సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ చూడొచ్చు మనకు, చూడండి కాఫీ ట్యాక్స్ అని ఉందా. సో ఈ కాఫీ అనేది చేసుకోవాలి. ఓకే, కాఫీ చేసుకున్న తర్వాత మీరు స్కిప్ చేసి వైటీ స్టూడియోకి అయితే వెళ్ళండి. ఓకే, సో వైటీ స్టూడియోకి వెళ్ళిన తర్వాత అండ్ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ట్యాగ్స్ అని ఉందా. సో మీరు ఇంతకుముందు ఏదైతే ట్యాగ్స్ కాఫీ చేసుకున్నారో సో ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి సింపుల్గా ఇక్కడ మనం పేస్ట్ చేయాలి. ఓకే, సో పేస్ట్ చేసిన తర్వాత స్కిప్ చేసేయాలి. ఓకే, సో బ్యాక్ వచ్చేసి మనకి ఇప్పుడు ఏదైతే మనం అన్లిస్టెడ్ పైన పెట్టాం కదా, సో ఈ అన్లిస్టెడ్ పైన తీసేసి మనం ఏం చేయాలంటే పబ్లిక్ పైన పెట్టేయాలి. ఓకే, సో పబ్లిక్ చేసేసి సింపుల్గా సేవ్ అని క్లిక్ చేయాలి గైస్. ఓకే,